గురుగారు ఆ కృష్ణ ఎందుకు కిడ్నాప్ చేయమన్నారో ఇప్పుడు కానీ ఎలిగిందా? ఎలగట్లేదురా, మళ్ళీ కొట్టు. అమ్మా అమ్మా 2 కోట్లు ఎందుకు ఇస్తాన్నాడో ఆ ప్లాన్ ఇప్పటికైనా అర్థమైందా? అర్థం కాలేదురా. అయితే కొట్టాల్సిందే. అమ్మా అబ్బా అబ్బా ఆపరా, బుర్ర తిరిగిపోతుందిరా. ఆ కృష్ణ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదురా. అయితే కొట్టాల్సిందే. అగో అగో, నేను కొట్టమని చెప్పానా? లేదు బాసు, ఎలాగైనా కొట్టమని చెప్తారు కదా అని. నోరు మొయ్ నోరు. ఎంత ఆలోచించినా ఆ కృష్ణగాడు ఎందుకు ఇలా చేయమన్నాడో అర్థం కావట్లేదురా. అయితే కొట్టాలి. అబ్బా పిసికేస్తాను ఎతవా. వాడు మన వైపు వస్తున్నాడు. సైలెంట్ గుండు. బాసు జుట్టు సరి చూసుకోండి. ఇదిగో చూడండి, ఉదయం నుంచి అడుగుతుంటే ఏం చెప్పరేంటి? ఇంటికి తీసుకెళ్తారన్నారు, ఎవరికో అప్పచెప్పారు, నిద్రపోయాను, లేచేసరికి ఇక్కడే ఉన్నాను. నన్ను మా ఇంటికి ఎందుకు తీసుకెళ్లేదు? బస్సు వద్దు బస్సు. అయ్యో ఏంటి, నన్ను చంపేస్తావా? మాస్టరు నన్ను చంపేయండి మాస్టరు. ముక్కలుగా కోసిపారండి ప్లీజ్ మాస్టరు. కడుపు దించుకుంటే కాలమే పడుతుంటారు. నేను మీకు ఏమని చెప్పను, ఎలా చెప్పను? నా గుండె హుస్సేన్ సాగర్ అయిపోయిందండి. హుస్సేన్ అయిపోయింది. ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? గురుగారు, మాస్టరు, ఇదిగో నేను మిమ్మల్ని మీ వాళ్ళకి అప్పచెప్పాలని తీసుకెళ్ళానా? మీ వాళ్ళని కలిశాను, కానీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారు మాస్టరు. కానీ మాస్టరు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆ పని చేయను. మనసులో మానవత్వం చూసి శిబి చక్రవర్తి అంత పైకి ఎదగాలని మా నాన్న నాకు చక్రధర్ అని పేరు పెట్టారు సార్. నేను చచ్చిన ఆ పని చేయను. ఛా, మీ డబ్బులు నాకు అక్కర్లేదా అని చెప్పి మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చేసాను సార్. నిజమా? మా ఇంట్లో కిడ్నాప్ చేయమన్నారా? కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు? వద్దు సార్, వాళ్ళెవరో మిమ్మల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి చూపిస్తాను మాస్టారు. నేను నమ్మలేకపోతున్నాను, ఇది నిజం కాదు. అబ్బా నిజం మాస్టారు. అదిగో ఫోన్ కూడా మోగింది. సత్యం. వాళ్ళే చేస్తున్నారు మాస్టర్. వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడేసి వస్తాను. రే, నువ్వు మాస్టర్ జాగ్రత్తగా చూసుకో. మా ఇంట్లో కిడ్నాప్ చేయమన్నారా? అవును సారు, మా బాస్ చెప్పారు కదా. మా బాసు అబద్ధమే చెప్పరు. సార్ చెప్పండి, సార్ చెప్పండి. మన ప్లాన్ ప్రకారం మా నాన్ననెవరో కిడ్నాప్ చేశారు. నేను చెప్పినట్టు నువ్వు పోలీసులకు చెప్పాలి. కిడ్నాప్ కింగ్ అండి. మీరు ఫోన్ పెట్టేసి క్యాష్ రెడీ చేసుకొని చెప్తాను. ఓకే సార్, ఉంటాను. యా, పిక్చర్ అభి బాకీ హై. జస్ట్ కథ ఇప్పుడే మొదలైంది రానమ్మా. ఇంకా నీకు జైలు కూడా. హలో అత్తయ్య. ప్రియా, రాత్రి నాకు చాలా డిస్టర్బ్డ్ గా అనిపించింది. మనం గుడికి వెళ్ళి అక్కడి నుంచి ధర్మతేజ గారిని అదే ఏరియాలో వెతుకుదాం. అలాగే పోలీసులకి ఆ కార్ గ్యారేజీ, అక్కడ కనిపించిన చెప్పుల గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నువ్వు గుడికి వచ్చేసేయ్. అలాగే అత్తయ్య. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా. అందుకో ఆడుకోండి అమ్మా, ఆడుకోండి. పుణ్యమెచ్చుకో అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా
అమ్మోరు డంగురు డంగురుమా రంగులన్నీ కలిసినట్టే ఉంటాయి రాయకుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు ఇదేంటి పూజలో నాకు కనిపించిన దృశ్యాలు నిజంగానే కనిపిస్తున్నాయి. అంటే అంటే ఆ యాక్సిడెంట్ కూడా అయ్యో బ్రేక్ పడట్లేదే. రే అదే నేమ్, అదే నంబర్ ప్లేట్. అంటే పూజలో నాకు కనిపించిన దృశ్యాలు నిజంగానే రిపీటెడ్ గా జరుగుతున్నాయంటే ఆ యాక్సిడెంట్ కూడా జరుగుతుందా? అయ్యో ఏ పక్కకు జరగండి జరగండి. రాజన్న అయ్యో రాజన్న 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 ఏ ఆటో తప్పుకో తప్పుకో.